హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1490. ఈరోజు 11th December 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద్వారా నేను మీకు ఒక మంచి రెండు డీల్స్ చెప్తాను. ఒకటి మింత్రాలో OnePlus బుల్లెట్స్ జెట్ అరౌండ్ 1100కి వస్తుంది. కూపన్ అప్లై చేయాలి. రెగ్యులర్గా ఇది 1799 రూపాయలకి వస్తుంది. యాక్చువల్గా చాలా మంచి డీల్. 1100 అంటే సూపర్ డీల్ అనమాట ఇది. అండ్ రెండోది వర్ల్పూల్ 308 లీటర్స్ 3 స్టార్ రీఫ్రిజిరేటర్ ఉంది, డబుల్ డోరు. రెగ్యులర్గా 36,000 ఉంటుంది, అరౌండ్ 25,000కి వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఉంది. ఇది చాలా మంచి డీల్. 308 లీటర్స్ అంటే ఇంత తక్కువ బడ్జెట్లో సూపర్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వెండి. ఈ రెండు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో కొన్ని యాడ్ చేస్తాను. ఛానల్ యాక్టివ్ ఉంటే సరిపోతుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు వెరీ సూన్ మిడ్ రేంజ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. పోకో M7 5G. దీనికి సంబంధించిన ఇండియన్ సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ ఇది ఆల్రెడీ ఒక రీబ్రాండెడ్ వెర్షన్ మనకు ఆల్రెడీ తెలుసు. సూన్ ఇది లాంచ్ కూడా కాబోతుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈ సంవత్సరం లాంచ్ చేయబోతున్న శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యామిలీ ఏదైతే ఉందో దీంట్లో 3 ఫోన్స్ ఉంటాయి కదా, S25, S25 ప్లస్, అలాగే S25 అల్ట్రా. వీటి ప్రైస్ అనేవి లాస్ట్ ఇయర్ ప్రైస్ లాగే ఉంటాయి. చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అని ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో జనరల్గా ఏంటంటే శాంసంగ్ వాళ్ళు లాస్ట్ 2 years నుంచి కూడా ఎలాంటి ప్రైస్ హైక్స్ అయితే చేయట్లేదు. సేమ్ అలాంటి ఏదైతే ప్రీవియస్ ప్రైజెస్ ఉన్నాయో అలాంటి ప్రైస్లోనే లాంచ్ చేస్తున్నారు. బట్ హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నారు. సో ఈ సంవత్సరం కూడా మనం సేమ్ అదే ప్రైస్లో కొంచెం మంచి అప్గ్రేడ్స్తో, మంచి కెమెరాస్తో, ఇంకా బెటర్ సాఫ్ట్వేర్తో మనం చూడబోతున్నట్టు ఉందన్నమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బడ్స్ని లాంచ్ చేశారు. ఆఫ్టర్ 4 years నాకు తెలిసి వీళ్ళు ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చారు. ఎక్సలెంట్ ఇయర్ ఫోన్స్ ఉండేవి. ఇంతకుముందు మీకు 2019లో పోటాపోటీగా ఉండేవి రియల్మీ బడ్స్ 2, అలాగే మీకు షామీలో MI డ్యూయల్ డ్రైవర్ అని ఒక ఇయర్ ఫోన్స్ ఉండేవి. రెండు కూడా 599 రూపీస్ ఉండేవి. ది బెస్ట్ సెల్లర్స్ అనమాట. అవి రెండు పోటీగా ఉండేవి. అండ్ నువ్వా నేను అన్నట్టు పోటీ ఉండేది అనమాట అప్పట్లో. సో అవి రెండు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 4 years తర్వాత రియల్మీ వాళ్ళు ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారు. దీని పేరు రియల్మీ బడ్స్ 3 అనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో వస్తున్న స్మార్ట్ ఫోన్స్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండట్లేదు కదా, అందుకే వీళ్ళు Type-C పోర్ట్తో తీసుకొచ్చారనమాట. ఒకవేళ మీరు Type-C పోర్టే మీ ఫోన్లో ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా మంచి బడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే ఆల్రెడీ ఈరోజు ఆర్డర్ చేశాను. చూద్దాం. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది వైర్డ్ ఇయర్ ఫోన్స్ అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం Type-Cతో ఉండేవి మంచి క్వాలిటీ అడుగుతున్నారు కదా, దీన్ని ఆల్రెడీ బుక్ చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో. చూసిన తర్వాత మీకు క్వాలిటీ ఎలా ఉందో మీకు వితిన్ షార్ట్ టైంలో ఒక వీడియో అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు 599 రూపీస్ పెట్టారు. దీని ప్రైస్ చాలా మంచి ప్రైస్ యాక్చువల్గా. చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నేను ఒక 2-3 డేస్లో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వారు సూన్ మన ఇండియాలో వివో X200 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. అయితే ఈరోజు ఈ X200 Pro సిరీస్కి సంబంధించిన బాక్స్ ప్రైస్ అలాగే లాంచింగ్ ప్రైస్ కూడా లీక్ అయిపోయినాయి. అండ్ ప్రీ ఆర్డర్స్ సంబంధించిన ఒక పోస్టర్ కూడా లీక్ అయిపోయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంది ప్రీ ఆర్డర్కి సంబంధించిన ఆఫర్స్ పోస్టర్ అనమాట. ఇది ఈరోజు లీక్ అయిపోయింది. అండ్ రెండోది ఏంటంటే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. అండ్ ఇవి విత్ కార్డ్ ఆఫర్స్దా వితౌట్ కార్డ్ ఆఫర్స్ అనేది మాత్రం చూడాలి మనం. అండ్ ఇప్పుడు తెలిసిన ప్రైజెస్ ప్రకారం అయితే X200 అరౌండ్ 66,000 ఉంటుంది. అలాగే X200 ప్రోనేమో మీకు 95,000 ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే X200 మీదేమో మీకు అంటే బేస్ మోడల్ మీదేమో ఒక 2,000 రూపీస్ పెరిగింది. అలాగే టాప్ మోడల్ ప్రో మోడల్ మీద మాత్రం దాదాపు 7,000 దాకా ఏమో పెరిగింది. సో చూడాలి మరి. ఈసారి చాలా పెద్ద పెద్ద కెమెరా అప్గ్రేడ్స్ జరిగినాయి. అండ్ కొత్తగా ఉందంతా X200 సిరీస్ కూడా. చూద్దాం మరి ఈ ప్రైస్ నిజంగానే వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా X100 Pro అనేది బాగా సక్సెస్ఫుల్ కెమెరా ఫోను. ఈసారి కూడా అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంటారు. ఒక 5-6,000 అటు ఇటు ఉన్నా కానీ. బట్ ఈ బడ్జెట్లో వివో బ్రాండ్ని ఎంతమంది చూజ్ చేసుకుంటారు అనేది క్వశ్చను. పర్టికులర్గా కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ప్రో మోడల్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను X100 వాడాను. సో X100 మాత్రం ది బెస్ట్ నేను చూసిన వాటిల్లో. ఇంకా ప్రో ఎలా ఉంటుందంటే మీరు ఆలోచించుకోండి. ప్రో కూడా లాస్ట్ ఇయర్ చాలామంది కొన్నారు. సూపర్గా ఉంటుంది ఆ ఫోను. అండ్ ఇప్పుడు రాబోతున్న 200 Pro కూడా అదే లెవెల్ కెమెరా పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో వీటి ప్రైస్ మీద మీకేమనిపించిందో, ఇవి నిజంగానే అవుతాయో లేదా కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు చైనాలో రియల్మీ GT Neo 7 అనే ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తారు.
అండ్ దీని ప్రైస్ 25,000 రూపాయల బడ్జెట్లో. దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ ఈ ప్రైస్లో మన ఇండియాలో అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ ఫోన్ మన ఇండియాలో రియల్మీ GT7 అనే పేరుతో రావచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు డైమండ్స్ 9300 ప్లస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సోనీ కెమెరా 50 మెగాపిక్సెల్, రెండోది 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఏమో వైర్ ఛార్జింగ్, 80 వాట్స్ వరకు ఏమో వైర్లెస్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ సూపర్గా ఇచ్చారు వీళ్ళు. బట్ ఈ ఫోన్ మన ఇండియాలో ఎలా ఉంటుంది, ఏ ప్రైస్లో తీసుకొస్తారు అండ్ ఏ పేరుతో తీసుకొస్తారు అనేది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ వాళ్ళు ఈరోజు OnePlus 11 అలాగే OnePlus ఓపెన్ ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉంది కదా, ఈ రెండు ఫోన్స్కి Android 15 బేస్డ్ ఆండ్రాయిడ్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. ఆక్సిజన్ వాయిస్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. సో ఎవరైతే OnePlus 11 అలాగే OnePlus ఓపెన్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి క్యాన్లిస్ రిపోర్ట్ ప్రకారం Q3 2024 నుంచి Q3 2023 వరకు, అంటే లాస్ట్ 1 year కాలంలో ఒకసారి మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ Q3 2024లో స్మార్ట్ వేరబుల్స్ అంటే స్మార్ట్ వాచెస్ అంటాం కదా, మనకి హెల్త్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా డిస్ప్లే చేసే స్మార్ట్ వాచెస్, సింపుల్గా మనం స్మార్ట్ వాచెస్ అంటాం. ఈ స్మార్ట్ వాచెస్ బిజినెస్ అనేది 3% లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీటిలో బిగ్ ప్లేయర్స్ ఎవరంటే యాపిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో మీకు షామీ ఉంది, థర్డ్ ప్లేస్లో హువావే ఉంది, ఫోర్త్ ప్లేస్లో మాత్రం సామ్సంగ్ ఉంది. ఇది గ్లోబల్, ఇండియాలో కాదు, గ్లోబల్ రిపోర్ట్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ సంబంధించిన యాపిల్ వాచ్ అల్ట్రా 3 రాబోతుంది కదా. సో దీంట్లో ఈసారి శాటిలైట్ టెక్స్టింగ్ కూడా రాబోతుందంట. ఆల్రెడీ మనకి iPhone 14 దగ్గర నుంచి శాటిలైట్ ఫీచర్స్ అనేవి ఐఫోన్స్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు వాచెస్లో వాచ్ 3 అల్ట్రాలో కూడా మనం చూడబోతున్నాం అంట. ఇది అప్కమింగ్ వాచ్ అనమాట. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది మీకు ఒక మంచి సర్వైవల్ గేమ్ ఉంది. 45 రూపాయలు అంటే గేమ్ ప్రైస్, ఆఫ్లైన్ గేమ్. మీకు ఎప్పుడైనా టైం పాస్ అవ్వడానికి ఇది కొంచెం ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీగా ఉంది, 45 రూపాయలు కాదు, ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్. రియల్మీ వాళ్ళు 10 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ ని తీసుకొస్తున్నారు. దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ బడ్జెట్ లో IP68 అలాగే IP69 వాటర్ రెసిస్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఈ ఫోన్ మనకి కంప్లీట్ గా వాటర్ లో ఇలా డిప్ చేసినప్పుడు కూడా ఈ ఫోన్ కి ఏం కాదట. దీనికోసం వీళ్ళు ఒక సపరేట్ వాటర్ బ్యాగ్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు లైవ్ లో ఈ ఫోన్ ని ఈ వాటర్ బ్యాగ్ లో డిప్ చేస్తున్నాను చూడండి. సో దీంట్లో డిప్ చేశాను అండ్ ఇలా ఊపుతున్నాను చూడండి. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీంట్లో మీకు ఆక్వా టచ్ కూడా ఉంది. ఇలా వాటర్ లో ఉన్నప్పుడు కూడా, అంటే వాన పడుతున్నప్పుడు కూడా మీకు టచ్ అనేది ప్రాపర్ గా పనిచేస్తుంది. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం ఈ బడ్జెట్ లో మీకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. అంటే షాక్ ప్రూఫ్ ఇస్తున్నారు అనమాట. ఇలా పడ్డా కానీ దీనికి ఏమి కాదంటున్నారు. అలాగే దీంట్లో సోనిక్ వాటర్ రిజెక్షన్ కూడా ఉంది. దీంట్లోంచి వాటర్ అంతా కూడా బయటికి నెడుతుంది అనమాట. అన్ని ఫీచర్లు బాగానే ఉన్నాయి. అండ్ ఇవే కాదు, మీకు మిగతా ఫీచర్లు కూడా కంప్లీట్ గా బాగున్నప్పుడే ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఇది సూన్ లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్ పేరేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.